ఎప్పుడైతే 90లో పూర్తి జనతా దళ్ ఏదైతే 90లో మరి కూలిపోయిందో మండల్ కమిషను అమలు చేయటం వల్ల బీజేపీ మద్దతును ఉపసంహరించటం వల్ల మరి జనతాదళ్ ప్రభుత్వం విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. ఇంకా ఈలోపు బెంగాల్లో ఉన్నటువంటి జ్యోతిబాస్ గారు 24 సంవత్సరాలు ఏకధాటిగా ముఖ్యమంత్రిగా చేయటం, మరి ఆ తర్వాత మళ్ళీ మరి భట్టాచార్య గారు మరి ముఖ్యమంత్రి కావటం, ఆ భట్టాచార్య గారి ముఖ్యమంత్రి పదవితోటే లాస్ట్ సీఎంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మమతా బెనర్జీ మళ్ళీ ప్రాంతీయ పార్టీతోటి ఇటు కాంగ్రెస్ పార్టీని దెబ్బగొట్టడం, ఇటు సిపిఎం పార్టీని కూడా రెండిటిని దెబ్బగొట్టి ఒక శక్తివంతమైనటువంటి ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి పరిస్థితి ఉంది. సిపిఎం అంతకుముందు మరి బలంగా జాతీయ పార్టీగా ఉండేది. లోక్సభలో ఎప్పుడు కూడా 30, 35 ఎంపీ స్థానాలు ఉండేది. రాజ్యసభ స్థానాలు ఉండేది. ఒకసారి కేరళలో కంటిన్యూగా కాకపోయినా అప్పుడప్పుడైనా ఒక టర్మ్ ఇటు, ఒక టర్ము అటుగా గెలిచేది. కానీ బెంగాల్‌లోనైతే ఏకధాటిగా గెలిచేది. త్రిపురలో ఏకధాటిగా గెలిచేది. ఆ విధంగా మొత్తం ఏంటిది అనంటే సిపిఎం ఓట్ బ్యాంక్ కూడా తగ్గిపోవటం ప్రారంభమైంది. సిపిఎం ఓటు బ్యాంకులు ఇంకా క్రమంగా ఒకవైపు తగ్గుతూ వాళ్ళకి ఇంతకుముందు ఉన్నటువంటి రాష్ట్రాలు ఒక్కొక్కటి కోల్పోవటం, ఎంపీ సీట్లన్నీ కూడా తగ్గిపోవటం, ఓటు బ్యాంకు కూడా క్రమక్రమంగా తగ్గిపోవటం ఇంకా ఒకవైపు జరిగింది. కార్యకర్తలు తగ్గిపోవటం, నాయకులు తగ్గిపోవటం, అటువంటి ప్రజలు ఎవరు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని ఉన్నవాళ్ళే అంతకుముందు తయారైన వాళ్ళే కంటిన్యూ అయ్యారు తప్ప కొత్త రిక్రూట్మెంట్ అనేది కమ్యూనిస్ట్ పార్టీలకు లేకుండా పోయింది. ఫలితంగా పాత వాళ్ళు బలంగా ఉన్నంత కాలం అక్కడక్కడ కొన్ని పాకెట్లలో బలంగా ఉన్నారు. తర్వాత అది క్రమంగా తగ్గిపోవటం జరిగింది. ఎందుకు చెప్తున్నాను అనంటే ఒకవైపు నక్సలైటు ఉద్యమం 1966లో బయలుదేరి ఒక 66 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ వరకు 77, 80 వరకు కొంత నక్సల్ బరి ఉద్యమం దేశంలో ముఖ్యంగా శ్రీకాకుళం, దండకారణ్యం, బెంగాలు, బీహార్ ప్రాంతాల్లో అదేవిధంగా ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో బలమైన విముక్తి ఉద్యమాలనే చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ తర్వాత దాంట్లో నుంచి అనేక గ్రూపులు పెరగటంతోటి అది కూడా ఆ తర్వాత 80 తర్వాత నక్సల్బరీ మూవ్‌మెంట్ కూడా క్రమక్రమంగా బలహీనం కావటం అనేది ప్రారంభమైంది. ఒకవైపు సిపిఎం బలహీనమైతే నక్సల్బరీ మూవ్‌మెంట్ 1985 నుంచి క్రమక్రమంగా బలహీనమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఒకవైపు ఇప్పటికి వచ్చేటప్పటికి 2026కి వచ్చేటప్పటికి కమ్యూనిస్టు పార్టీలకు మొత్తం ఏందనంటే సిపిఎం ప్రభుత్వాలనే మొత్తం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఓటు బ్యాంక్ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. గెలిచిన సీట్లను కూడా గెలవలేనటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా గెలవలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదో అరాకొర 1, 2 గెలవటం తప్ప అసలు ఒక బలమైన శక్తిగా లేదు. సిపిఎం పార్టీ కూడా త్వరలోనే జాతీయ పార్టీ స్థాయి నుంచి కూడా వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉత్పన్నమైంది. ఇప్పటికే సిపిఐ పోయింది. నక్సలైట్లలో కూడా ఈ గ్రూపులన్నీ కూడా దళాలు గతంలో ఉన్నటువంటి దళాల సంఖ్య తగ్గింది, నాయకుల సంఖ్య తగ్గింది. వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ఆటవిక ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా పోయాయి. అదేవిధంగా వాళ్ళకు రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది. తుపాకులు కూడా వాళ్ళు పోరాటం చేయటానికి తుపాకులు అందటం కూడా తగ్గిపోయాయి. అదేవిధంగా ప్రభుత్వం యొక్క ఒత్తిడి పెరిగి, ప్రభుత్వం యొక్క దౌర్జన్యం పెరిగి, ప్రభుత్వాలు ఎన్కౌంటర్ చేసే పద్ధతులు ముఖాముఖిగా తలపడే సంఘటనలలో మరి నక్సలైట్ గ్రూపులు తట్టుకోలేకపోవటం, విఫలం కావటం, దానితోటి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రూపే అంతరించిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాకచక్యంగా మరి ప్రభుత్వం దగ్గర బలమైనటువంటి యంత్రాంగం ఉంది. మరి నక్సలైట్ దళాలకు అలాంటి యంత్రాంగం లేదు. ఫలితంగా అవన్నీ ఓటమి పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా నక్సలైట్లలో నుంచి కొంతమంది లీగల్‌గా బయటకొచ్చి ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఏంటిది అనంటే మళ్ళీ నక్సలైట్ గ్రూపుల వైపు వెళ్లకుండా బయటనే ఉండటము అనేది కూడా కొంత జరిగింది. కాబట్టి ఇప్పుడు ఓవరాల్‌గా గనక చూసినట్లయితే సిపిఎం పార్టీలు కూడా నామినల్ పార్టీలుగా మారిపోయాయి. ఇప్పుడు నక్సల్బరీ ఉద్యమం కూడా ఒక రకంగా చెప్పాలి అనంటే నామినల్ ఉద్యమంగా మారిపోయింది. అంటే ఇటు నక్సల్బరీ ఉద్యమం కూడా నామినల్‌గా తయారైంది. అటు సిపిఎం ఇంకా కొన్ని మామూలు 1, 2, 3 కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికలలో పాల్గొనే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పెద్ద ప్రభావితాన్ని చూపించలేకపోయినాయి. కాబట్టి అంటే ఒక రకంగా కమ్యూనిస్టు సిద్ధాంతమే
ఒక రకంగా ప్రభావాన్ని కోల్పోయి, కమ్యూనిస్టు పార్టీలే ప్రభావాన్ని కోల్పోయి, అసలు దాని యొక్క ఉనికినికే ప్రమాదము అన్నట్టుగా ఏర్పడింది. ఇది నిజంగా ఒక రకంగా ఇటు ప్రజాస్వామ్య పద్ధతుల్లోకెళ్ళిన కమ్యూనిస్ట్ పార్టీలు బతికి బట్టగట్టలేకపోయాయి. అదేవిధంగా నక్సల్బరీ ఉద్యమంతో ప్రారంభమైన ఉద్యమం గూడా పెద్ద ఎత్తున ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ రెండిటి పరిస్థితి ముగింపు ఏందనంటే విషాదకరంగానే మారిపోయినటువంటి పరిస్థితుంది. ఈ సిద్ధాంతం అనేది ఏందనంటే ధనికులు, పేద అనే సిద్ధాంతాన్ని వీళ్ళు సృష్టించటం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏర్పడితే ప్రాంతీయ పార్టీల ధాటికి కాంగ్రెస్ పార్టీ కుప్పగూలిపోయి అసలక్కడ గెలిచే పరిస్థితే లేదు రాష్ట్రాల్లో. కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయాణం గూడా ముగింపు దశకు చేరుకుంటుంది. దీని వెనకాలనే కమ్యూనిస్టులేమో ముందు ముగింపు దశకు చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దాని వెనకాల ఇంకా కొద్ది సంవత్సరాల తర్వాత ముగింపు దశకు చేరుకోబోతుందా అన్నట్టుగా దేశంలో దాని పరిస్థితి గూడా ఆశాజనకంగా ఏమీ లేదు.